అందరికీ నమస్కారం. నేను మీ రియల్ ఎస్టేట్ అబ్బాయి ఏటీఎం మంజూర్ని మాట్లాడుతున్నాను. స్థలాలు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. స్థలం కొనేటప్పుడు 1-2 సార్లు ఫిజికల్గా స్థలాన్ని మనం పరిశీలించాలి. ఆ తర్వాత బ్రోచర్ మీదో, లేఅవుట్ మీదో, ప్లాన్ మీదో మీరు చూసుకోకుండా స్థలాన్ని కొనుక్కోకూడదు. అదేవిధంగా అక్కడ ఫిజికల్గా ఉన్న భూమి మెజర్మెంట్స్, అదేవిధంగా ఈ బ్రోచర్ మీద ఉన్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి మనం తెలుసుకోవాలి. వాస్తుకు అనుగుణంగా ఇది వాస్తుకి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ తర్వాత అక్కడున్న రైతులతో, అక్కడున్న రియల్ ఎస్టేట్ అసోసియేట్స్తో, అక్కడ ఉన్నటువంటి ప్రజానికంతో మమేకమై ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఒకసారి వారిని మనం అడిగినట్టయితే వారు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మనకి నిర్ణయానికి తీసుకొని వస్తారు. అదేవిధంగా అది ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా, కొండల్లో ఉందా, గుట్టల్లో ఉందా, ఏదైనా గవర్నమెంట్ భూమి ఉందా, చెరువు భూమి ఉందా అనేది మనం కొంత వివరణ తెలుసుకోవాలండి. అదేవిధంగా ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మనము డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, సిఆర్డిఏ అయితే సిఆర్డిఏ, డిటిసిపి అయితే డిటిసిపి ప్లాను మనం చూసుకోవాలి. అదేవిధంగా ప్రొసీడింగ్ ఫామ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ 5 కూడా మనకి చూసుకోవడం తెలియకపోతే ఒక మంచి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక లీగల్ అప్లై చేస్తే మంచి లీగల్ సర్టిఫికెట్ మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం.